తిరిగి వార్తలకు స్వాగతం. సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని ఆచరణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుమంట మండలం వెలగవారిపాలెం చిత్తేగలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలతో పేదల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. చంద్రబాబు కూటమిని పార్టీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తన అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతోనే మే నెలలో జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నానని మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు వేటికోటి వెంకట శివరామరాజు తెలిపారు. కలిగొట్ల, ఆరేడు, పాందువ, ఉందూరు, ఎండగండిలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అభిమానులు, శ్రేయాభిలాషులతో కలిసి ప్రజల ముందుకు వెళ్లారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ధైర్యం చెప్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తాను నిరంతరం ప్రజలతోనే మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. గ్రామాల్లో తనకు లభిస్తున్న ప్రజాభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్న మాతృమూర్తులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, యువతి యువకులు చూపుతున్న ప్రేమానురాగాలే తనకు కొండంత అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రజాసేవ తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని వివరించారు. గతంలో తాను చేసిన సంక్షేమ అభివృద్ధి ఫలాలే ఎన్నికల్లో విజయానికి బాటలు వేయన ఉన్నాయని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో తాను నిరంతరం పాలు పంచుకుంటానని వివరించారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ సాయిరాజు సాంబశివరాజు, మోపిదేవి నాగశ్రీనివాస్, ఇందుకూరి అప్పలరాజు, వచ్చవై సుజాత, బురిడి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనూ రాష్ట్రంలో ప్రత్యేకంగా అన్ని రంగాల్లో అన్ని అంశాల్లో అగ్రస్థానంలో నిలిపారు. అభివృద్ధి ప్రదాత, అభివృద్ధిని ఆకర్షించిన అందరికీ అందించిన సంక్షేమాన్ని ఆయన చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు దేశంలో రాష్ట్రంలోనే అందరినీ ఆకర్షించాయి. మీ ఆశీర్వాదం కోసం అంబేద్కర్ ఆశయాలను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు కలిగొట్ల గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఈ కలిగొట్ల గ్రామంలోని ప్రజానీకం అంతా కూడా, రైతాంగం అంతా కూడా, మహిళామణులు, సోదరిమణులు అందరూ కూడా, యువత అంతా కూడా ఆదరించి, అభిమానించి, గౌరవించి, స్వాగతం పలికి అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు కలిగొట్ల గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన కలిగొట్ల గ్రామంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కలిగొట్ల గ్రామంలో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశాం. అట్లాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ రైతుల పక్షాన నిలబడ్డాం. అట్లాగే అభివృద్ధి అధికార పార్టీలో అభివృద్ధి విషయంలో ఈ కలిగొట్ల గ్రామానికి ఎన్నో కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అందించాం. అలాగే సంక్షేమ కార్యక్రమాలు అందించాం. అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఎన్నో ఆరోగ్య పథకాలు సహకరించాం. అదేవిధంగా రైతాంగం బాగుండాలని ఆకాంక్షించాం. ఆక్వా రైతులకి అండగా నిలబడ్డాం. కాబట్టి ఈ గ్రామ ప్రజానీకం అంతా కూడా అభిమానంతో నాకు ఆదరించి ఈరోజు గౌరవించి అఖండమైన స్వాగతాన్ని పలికారు. నిడదవోలు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఆదరాభిమానాలను తాను ఎన్నడూ మర్చిపోనని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకుడు కుందల సత్యనారాయణ అన్నారు. ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనకు సీటు వస్తుందని కార్యకర్తలు నమ్మించి తన వెంట తిప్పుకున్నానని, సీటు రానందుకు తనను క్షమించాలని కోరారు. లోకేష్ తనకు మెసేజ్ పెట్టారని, పార్టీ బాగు కోసం రాష్ట్రంలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం కోసం జనసేన అభ్యర్థి దుర్గేష్కు టికెట్ ఇస్తున్నట్లు చెప్పారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నిర్ణయాన్ని హర్షిస్తున్నానని తెలిపారు. అంతా కలిసి టీం వర్క్గా చేసి అభ్యర్థిని గెలిపించుకుందామని తెలిపారు. 4 రోజులు వేచి చూడాలని అన్నారు. సానుకూల నిర్ణయాలు పైనుండి రాగలవని ఆశిస్తున్నట్లు చెప్పారు. మంచి జరిగితే దుర్గేష్ను గెలిపించుకుంటామని అన్నారు. వచ్చే వారం తన నిర్ణయం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారం చేసి మాజీ ఎమ్మెల్యే కోట్లు దండుకున్నారని విమర్శించారు. తాను వ్యాపారం చేసిన 20,000 మందికి ఉచితంగా ఇసుక ఇచ్చినట్టు తెలిపారు. వేచి చూద్దామని అన్నారు.
ఆ నాయకుడి బండారాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదని ఇప్పుడు చెప్తున్నారని ఆయన మాజీ ఎమ్మెల్యేను విమర్శించారు. నా మీద ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ ఒక్కసారి పాదాభివందనం చేయాలనేంత ఇదిగా ఉంది నాకు. మీరందరూ నా మీద చాలా విశ్వాసం చూపిస్తున్నారు. మీ అందరి అడుగుజాడల్లో నడపడానికి నా సాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను. అది కూడా కాకుండా మీ అందరినీ నా ఫ్యామిలీ మెంబర్ కింద నేను చూసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి ఒక స్టేజ్కి తీసుకొచ్చాం, ఒక స్టేజ్కి వచ్చాం ఫ్యామిలీ అంతా. అలాంటి పరిస్థితుల్లో మా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది, అందరూ సెటిల్ అయ్యారు. నేను కూడా ప్రజాసేవలోకి రావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతకుముందు నాకు ఈ రాజకీయాలు అంటే కానీ ఈ ఓట్లాడుకుంటే కానీ చూడేది కాదు. అది మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. కానీ నాకు చంద్రబాబు గారు, లోకేష్ బాబు ఇచ్చిన హామీతో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసి నాకు సీట్ కన్ఫర్మ్ అని మిమ్మల్ని అందరూ నమ్మించి మిమ్మల్ని నాకు కూడా తిప్పుకొని ఈవేళ నాకు సీట్ లేదని చెప్పడం నాకే ఇబ్బందిగా ఉంది. అయినా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది, ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది చాలా అత్యవసరమైన, చాలా అవసరాన్ని గమనించి ఈరోజు జనసేన పార్టీ తోటి, బీజేపీ తోటి కలిసి ప్రయాణం చేస్తానికి నిర్ణయించుకుని ఆ కారణంగా మన సీటుని జనసేన పార్టీలో కందుల దుర్గేష్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ విషయం నాకు ముందే లోకేష్ బాబు మెసేజ్ చేయడం కూడా చేశారు. చేసి అన్న మనంతా కలిసి ఓ టీం వర్క్ చేసుకున్నాం, అక్కడ దుర్గేష్ గారికి ఇవ్వడం జరిగింది, మీరు ఆయన గెలిపించమని నాకు ఒక సందేశం ఆయన పంపించారు. ఇది అందరికీ నేను తెలియజేయలేదు, కానీ తెలియజేసి ఉండాల్సింది. అలాగే నిన్న మొన్న 4 రోజుల నుంచి కూడా స్టేట్ కమిటీలో చంద్రబాబుతో ఉండే పెద్ద నాయకులు వచ్చి నన్ను కలవడం కూడా జరుగుతుంది. గోపాలపురం మండలం పెద్దాపురంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. టుబాకో పనికి వచ్చిన కూలీలకు చెందిన 4 సంవత్సరాల బాలికపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తలపై సగభాగం విడిపోయేలాగా కోతులు గాయపరిచాయని స్థానికులు తెలిపారు. కొంతకాలంగా గోపాలపురం మండలంలో కోతులతో ఇబ్బందులు పడుతున్నామని పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో డీసీపీ కొవ్వూరు టౌన్ రూరల్ పరిధిలో వార్షిక తనిఖీ నిర్వహించడంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి జిల్లా కలెక్టర్లతో 6 జిల్లాల ఎస్పీలు సమన్వయం చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై శిక్షణా తరగతి నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో వీఐపీలు, ప్రజాప్రతినిధులు పర్యటించినప్పుడు సెక్యూరిటీ పరంగా బందోబస్తు పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. డిసెంబర్ నెల నుంచే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే ఎన్ఫోర్స్మెంట్ అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 6 జిల్లాల పరిధిలో 1842 నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందని తెలిపారు. ఐడి లిక్కర్, పులిసిన బెల్లం ఊట, ఎన్డీఏపీఎల్ సీసాలు, టెట్రా ప్యాకెట్లు, డిపిఎల్ గాంజా, ఎన్డీపీఎస్ క్యాష్, ప్రిసేసెట్ మేటర్, ప్రిస్ బీస్ తదితరులకు చెందిన 7489 ఎఫ్ఐఆర్ నమోదు చేసి 4067 మందిని అరెస్ట్ చేసి 15,53,74,779 రూపాయల విలువైన వాటిని సీజ్ చేశామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి దాడులు మరింత తీవ్రతరం చేయడం జరిగిందని తెలిపారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రీపోల్ యాక్టివిటీస్ అంటే వన్స్ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మనకి షెడ్యూల్ అనౌన్స్ అయింది, కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్స్ పడతాయి. తర్వాత అంతవరకు అదంతా కూడా క్యాన్వాసింగ్ జరుగుతుంది. చాలామంది వీఐపీస్ అందరూ కూడా బందోబస్తు పర్యటన నిమిత్తం ఇక్కడికి వస్తారు, జిల్లాలో పర్యటిస్తారు. అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ డే రోజు ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ చేసేటప్పుడు ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ప్రాపర్గా మా స్టాఫ్కి కింది స్థాయి సిబ్బంది వరకు చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి
ఎక్కడ మా వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటాం. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రీపోల్ యాక్టివిటీస్ అంటే వన్స్ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మనకి షెడ్యూల్ అనౌన్స్ అయింది, కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్స్ పడతాయి. తర్వాత అంతవరకు అదంతా కూడా క్యాన్వాసింగ్ జరుగుతుంది. చాలామంది విఐపీస్ అందరూ కూడా బందోబస్తు పర్యటన నిమిత్తం ఇక్కడికి వస్తారు, జిల్లాలో పర్యటిస్తారు. అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ డే రోజు ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి. ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ చేసేటప్పుడు ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ప్రాపర్గా మా స్టాఫ్కి కింది స్థాయి సిబ్బంది వరకు చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి ఎక్కడ మా వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి హోమ్ ఓటింగ్ పై రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల అధికారులు బిఎల్ఓలు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంతేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి సహాయ రిటర్నింగ్ అధికారులకు, డిప్యూటీ తహసీల్దార్లకు, సెక్టార్ అధికారులకు జేసీ ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ తేజ్ భరత్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ కోసం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు సదరన ధృవపత్రాలు ఉన్న 18 ఏళ్లు నిండిన ఓటర్లు, 85 సంవత్సరాలు నిండిన ఓటర్లను గుర్తించి వారికి హోమ్ ఓటింగ్ పై అవగాహన కల్పించాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రానికి రాలేని వారికి ఫారం 12D అందజేసేందుకు నిర్దేశించిన నియమాలు వివరించడం, స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వేసే ఆసక్తి ఉన్న వారి నుంచి ఆ మేరకు నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చారిత్రాత్మక ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి ఆర్ట్స్ కళాశాల రాజమండ్రి పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శరత్ చౌహాన్ గురువారం సందర్శించారు. రాజమండ్రి పట్టణ ఆర్డీఓ చైత్రవర్షిణి సందర్భంగా కళాశాలకు విచ్చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పనిచేసిన తత్వశాస్త్ర విభాగాన్ని, కందుకూరి వీరేశలింగం పనిచేసిన తెలుగు విభాగాన్ని, ఎంతో ప్రాచీనమైన గ్రంథాలకు నిలవైన కళాశాల గ్రంథాలయాన్ని, పురాతనమైన పరికరాలు గల భౌతిక శాస్త్ర యాంటిక్ ల్యాబ్ను, అంబేద్కర్ విగ్రహాన్ని, తరగతి గదులను శరత్ చౌహాన్ సందర్శించారు. ఎంతో చారిత్రాత్మకమైన మహనీయులు నడిచిన ఆర్ట్స్ కళాశాలను సందర్శించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఒకవైపు సాంకేతిక అభివృద్ధితో ముందడుగు వేస్తూనే చారిత్రక వారసత్వ సంపదను సంరక్షిస్తున్న విధానం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. తమ తాతగారు డాక్టర్ భాగవతుల అప్పారావు ఇదే కళాశాలలో 74 సంవత్సరాల క్రితం తత్వశాస్త్ర అధ్యాపకులుగా సేవలు అందించారని, అలాంటి కళాశాలను సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులు ప్రారంభించి నిర్వహిస్తున్న అర్బన్ కాఫీ సెంటర్, జూట్ బ్యాగ్ స్టార్టప్లను శరత్ చౌహాన్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు ఈ కళాశాల పేరును మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని కోరారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జీలుగుమిల్లి మండలంలో తాటియాకులగూడెం సరిహద్దులో తనిఖీ కేంద్రాన్ని ఎస్సీబీ అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈనాటి బంగారు మాట. నాయకుడు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలడు. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.